మాజీ మంత్రి కారుమూరిపై గుంటూరు పిఎస్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కారుమూరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారంతా ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ ఆత్మీయ సమావేశంలో టీడీపీ నేతల పట్ల అవాకులు చవాకులు పేలారని మండిపడ్డారు. గుంటూరు అవతల వాళ్లని ఈవతల వాళ్లని నరికేస్తాం, పొడి చేస్తామని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలంటూ ప్రశ్నించారు. తమ నాయకుడు క్రమశిక్షణతో చేతులు కట్టేశారు కాబట్టే ఏమీ అనలేకపోతున్నామని, లేకపోతే వైసీపీ నేతలు కార్యకర్తలు రాష్ట్రాన్ని వదిలి ఎప్పుడో పారిపోయేవాళ్లని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కారుమూరి నాగేశ్వరరావు కూడా మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పల్నాడు, గుంటూరు, బాపట్ల ఏరియాల్లో బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేకుండా చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇక గుంటూరు జిల్లాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పట్ల చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు నమోదు చేశారు టీడీపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, జమీమా, ఎవరైతే వైసీపీ లీడర్ మాజీ మంత్రి అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశంలో పాల్గొని గుంటూరుకు సంబంధించినటువంటి ఈ ప్రాంతవాసుల మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు సరదాగా చేసినట్లుగా కూడా ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కూడా గుంటూరు అవతల యువతల ఉన్న వాళ్ళని గొడ్డలతో నరికేస్తాం అని ఆయన మాట్లాడిన మాటలు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అదేవిధంగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులకు అయితే ఆగ్రహం తెప్పించినాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ డిఎస్పీ దగ్గర టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కనకపర్తి శ్రీనివాస్, ఈయన టీడీపీ అధికార ప్రతినిధి, అదే విధంగా కూడా మ్యాని అక్కడికి రావడం జరిగింది. వచ్చి ఎవరైతే ఈ కలుషిత వ్యాఖ్యలు చేసినటువంటి కారుమూరి నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఈ కారుమూరి నాగేశ్వరరావు మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా ఒక ప్రాంతం వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని, అవతల వాళ్ళు ఉన్న వాళ్ళని, ఇవతల ఉన్న వాళ్ళని కూడా నరికేస్తామని అంటూ ఎంత మటుకి సమంజసం అని చెప్పి వాళ్ళైతే మాత్రం మీడియాతో మాట్లాడారు. అదే విధంగా కూడా గొడ్డలతో నరకటం వాళ్ళ పార్టీ అధినాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుంది, కానీ ఇటువంటి వ్యాఖ్యలు ఆఖరికి వీళ్ళకి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మేమైతే మాత్రం పార్టీ అధిష్టానానికి కట్టుబడి, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడే పనిచేస్తున్నాం. అలా కాకుండా ఉన్నట్లయితే మాత్రం అన్న వాటికి తగిన రీతిలో మేము సమాధానం చెప్పేవాళ్ళము. చంద్రబాబు నాయుడు ఏదైతే శాంతియుతంగా పాలన సాగించాలని చూస్తున్నారో దానికి అనుగుణంగానే మేము ఫిర్యాదు చేశామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఫిర్యాదుదారు అయినటువంటి కనకపర్తి శ్రీనివాస్ అయితే మాత్రం మీడియాతో మాట్లాడాడు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.